గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐటీ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ప్రెసెంట్ అయితే మనం నవీన్ యాదవ్ గారి ఇంటి దగ్గర ఉన్నాము. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఓట్లు అయితే ఈవీఎంస్ అయితే ఆ ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది. దాదాపు 407 బూతులు ఏర్పాటు చేసిన ఈ పోలింగ్ లో 4 లక్షల ఓట్లు అయితే దాదాపు 49-48% అయితే ఓట్ల పర్సంటేజ్ అయితే నమోదైనట్టు తెలుస్తుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే షేక్పేట్ డివిజన్ ని లెక్క పెట్టడం స్టార్ట్ అయింది. సో షేక్పేట్ లో దాదాపు 2 రౌండ్లు అయితే రిజల్ట్ రాబోతుంది. ఇంకో 20 నిమిషాల్లో అయితే షేక్పేట్ డివిజన్ నుంచి ఎవరు ఆధిక్యంలో ఉన్నారు అనే విషయం అయితే మనకు బయటికి తెలిసే అవకాశం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, నవీన్ యాదవ్ గారు అనుచరులు కావచ్చు, వాళ్ళు ఇప్పుడే ఫిక్స్ అయిపోయారు. గెలుపు మాదే 45,000 మెజారిటీతో మేము గెలుస్తామని చెప్పేసి వాళ్ళు ధీమా వ్యక్తం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మాగంటి సునీత గారు కూడా మేము సైలెంట్ ఓట్లు పడ్డాయి, వాళ్ళు ఏం చేసినా సరే డెఫినెట్లీ గెలుపు మాదే, వాళ్ళు బయటకు వచ్చి ప్రజలు చెప్పుకోలేకపోతున్నారు, గెలుపు మేము గెలుస్తాము, మాకు మెజారిటీ రాకపోయినా అంతగా ఏం లేదు, మెజారిటీ రాకపోయినా మేమే గెలుస్తాము, చిన్న ఆదికి ఒక్క ఓటుతో గెలిపితేనే మేము గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ అయితే ఇక్కడ బీఆర్ఎస్ నేతల దగ్గర కనిపిస్తుంది. అదేవిధంగా బీజేపీకి అనుకున్న స్థాయిలో ఇక్కడ ఓటింగ్ పడలేదనే చెప్పుకోవాలి. అన్ని సర్వేలు చూసుకున్నట్లయితే సర్వేలన్నీ కేకే సర్వే మాత్రము బీఆర్ఎస్ కి సపోర్ట్ చేయగా మిగతా సర్వేలన్నీ కాంగ్రెస్ కి ఎగ్జిట్ పోల్ సర్వేలు అనేది చెప్తుంది. మరి చూడాలి. ప్రస్తుతం అయితే ప్రతి ఒక్కరు కార్యకర్తలు అందరూ అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు, మా పార్టీ గెలుస్తుందంటే మా పార్టీ గెలుస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది. ప్రజెంట్ ఇక్కడ మనం ఇక్కడ నవీన్ యాదవ్ గారు అనుచరులు ఉన్నారు, వాళ్ళని అడిగి కూడా తెలుసుకున్నాము. ప్రజెంట్ మాదే గెలుపు, మేము సెలబ్రేషన్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాము అని చెప్తున్నారు. చూడాలి షేక్పేట్ డివిజన్ మరి రిజల్ట్ ఎలా ఉండబోతుంది. జూబ్లీ హిల్స్ ఎన్నికలు అయితే దాదాపు 10 రౌండ్లు అయితే మొత్తం ఈ విషయాన్ని అయితే తెలిసే అవకాశం ఉంది. డివిజన్ కి 2 రౌండ్లు చొప్పున మొత్తం చేసే అవకాశం ఉంది. సో చూడాలి మరి మీరు గెలుపు ఎవరిది అనుకుంటున్నారు, ఎవరు గెలవాలనుకుంటున్నారో డెఫినెట్లీ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ప్రస్తుతం అయితే మనం నవీన్ యాదవ్ గారి ఇంటి దగ్గర ఉన్నాము. సో ఇక్కడ కార్యకర్తలు ఉన్నారు, సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, నవీన్ యాదవ్ గారి మంచి కోరే వ్యక్తులు కూడా ఉన్నారు, అంటే గెలవాలని కోరుకుంటున్నారు. మరి ఎలా అనిపిస్తుంది? కొద్దిసేపట్లో అయితే కౌంటింగ్ స్టార్ట్ అయిపోతుంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్ అయింది. మరి మధ్యాహ్నం 2 గంటల లోపు అయితే రిజల్ట్ ఎవరు అసలు జూబ్లీ హిల్స్ గడ్డ పైన ఏ జెండా ఎగరబోతుంది, బీఆర్ఎస్ కాంగ్రెస్ అనే విషయం అయితే తెలియాల్సి ఉంది. సో బీజేపీకి పర్సెంటేజ్ తక్కువ ఉంది కాబట్టి నేను చెప్పట్లేదు. సో ప్రెసెంట్ అయితే ఇక్కడ ఉన్నారు, మరి అడిగి తెలుసుకుందాము. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉంది సార్? మరి కొద్దిసేపట్లో కౌంటింగ్, టెన్షన్ ఏమన్నా ఉందా, గెలుస్తాడా లేదా అని? గెలుస్తాడని మాకు ఎప్పుడో తెలుసు. అధికారికంగా గెలుపు అనేది ధృవీకరణ పత్రం రావాలి కాబట్టి దానికోసమే వెయిట్ చేస్తున్నాం. దాదాపుగా 15,000 ప్లస్ గెలుస్తాము. చూడాలి, అఫీషియల్ డిక్లరేషన్ కోసం వెయిటింగ్ అంతే. మాగంటి సునీత గారు మాట్లాడుతూ వాళ్ళు రౌడీజం చేసి ఓట్లు వేయించుకొని వాళ్ళు ఎంత చేసినా కానీ గెలుపు మాదే, సైలెంట్ ఓటింగ్ బీఆర్ఎస్ కి పడింది అని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది కదా. నవీన్ యాదవ్ గారి అభ్యర్థిత్వం ఖరారు చేసినప్పటి నుంచి వాళ్ళన్న ఒకటే ఒక స్లోగన్, రౌడీజం రౌడీజం. ఎలక్షన్ అయ్యే వరకు చూసారు, రౌడీజం అంటే ఏ ఒక్క పోలీస్ కేసు కానీ ఎక్కడ కూడా చాలా సాఫీగా జరిగిన ఎలక్షన్ సందర్భం ఇది. కానీ వాళ్ళు నిరాధారమైన ఆరోపణలు చేసి క్యాడర్ ని డిస్టర్బ్ చేసే క్రమంలో ఉన్నారే తప్ప వాళ్ళ ఆరోపణలు అసలు పసనే లేదు. ఏమంటారు మరి? వాళ్ళు కూడా మేము డెఫినెట్లీ మెజారిటీ ఎంతగా రాకపోయినా గెలుపు అయితే కన్ఫర్మ్ అని మాగంటి సునీత గారు మార్నింగ్ చెప్పడం జరిగింది. తప్పులేదు, ఎవరికి వాళ్ళు గెలుస్తామన్న ఆశ వాళ్ళకు ఉంటది. కానీ మాకున్న ఈక్వేషన్స్ కానీ మాకున్న స్టాటిస్టిక్స్ కానీ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా మాకు చాలా గట్టిగా ఉంది. అది కాకుండా క్యాండిడేట్ కూడా మాకు అదనపు అసెట్ మాకు. సో ఖచ్చితంగా గెలుస్తాడు అన్న 100% ఆశ మీద ఉన్నాం మేము. దాంట్లో ఎటువంటి అంత నమ్మకం ఏంటి అంటే ఏ స్ట్రాటజీ ప్రకారం, ఏ లెక్కల ప్రకారం ఇట్లా చెప్తున్నారు? మీరు 2 ఏళ్ళని చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి పరిపాలన కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతున్న పథకాలు ఏదైనా కూడా పార్టీకి కొద్దిగా అసెట్ అది. రెండోది క్యాండిడేట్ నవీన్ యాదవ్ గారు అన్న క్యాండిడేట్ కానివ్వండి, చిన్న శ్రీశైలం యాదవ్ గారి ఫ్యామిలీ కూడా చాలా ఉపయోగపడింది ఎలక్షన్స్ లో. సో కాంగ్రెస్ పార్టీకి ఉన్న సపోర్టు, క్యాండిడేట్ కున్న బలము రెండు కలిసి ఖచ్చితంగా పార్టీ గెలిచే సూచనలే కనిపిస్తున్నాయి తప్ప గెలవదు అన్నది మాకు ఎలాంటి ఇది కూడా లేదు. ఓకే, సో ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. 10% మీరు చెప్పగలరు మీ నవీన్ యాదవ్ గారు గెలవబోతున్నారు? 100 to 200%. అఫీషియల్ గా డిక్లేర్ అయితే సెలబ్రేషన్స్ కోసం వెయిటింగ్ అంతే. ఓకే, సో మీరు చెప్పండి అన్న, ఎలా అనిపిస్తుంది మరి? 100% గెలుస్తాడు. వీఆర్ రెడీ టు సెలబ్రేట్ అంతే. వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్. అదే కాన్ఫిడెన్స్ 100%. సైడ్ కూడా సేమ్ కాన్ఫిడెన్స్ ఉంది కదా? లేదు, వాళ్ళు చెప్పుకుంటున్నారు అంతే, చెప్పుకున్నంత మాట అవ్వరు కదా. ప్లస్ నవీన్ కున్న మంచి పేరు, మంచి వ్యక్తి, మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి,
జస్ట్ నవీన్ ఫేస్ వాల్యూతో గెలుస్తాడు. కాంగ్రెస్ పార్టీ ఉంది అనుకోండి, కానీ నవీన్ కున్న క్రేజ్ అలా ఉంది. లోకల్ వ్యక్తి కదా. అంటే నవీన్ గారి ప్లస్ పాయింట్స్ ఏమనుకుంటున్నారు మీరు ఇక్కడ గెలవడానికి గల కారణం ఇంటే ఏ కారణాలు అని ఏం చెప్తారు? ఆయన ప్రజల మనిషి, ప్రతిసారి ప్రజల కోసం కృషి చేసే మనిషి. ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ వాళ్ళపై పవర్ లో ఉన్నా లేకున్నా సరే ఫస్ట్ ప్రజలకు వెళ్ళి హెల్ప్ చేస్తాడు అతను. ఆ కాన్ఫిడెన్స్ తోటే నవీన్ మాకు మంచి చేస్తాడు, ఇంకా పవర్ లో తెస్తే ఇంకా మంచి చేస్తాడనే ఉద్దేశంతో అతన్ని ఖచ్చితంగా గెలిపిస్తారు ప్రజలు. ఎలా ప్లాన్ చేశారు? సెలబ్రేషన్స్ అన్ని ఎలా ఉన్నాయి అది చూడండి మీరు, జస్ట్ వాచ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు